హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు శ్రీలక్ష్మి ఆత్మకూరి వెరైటీ రెసిపీస్ అండ్ బ్లాగ్స్. ఫ్రెండ్స్, కనుమ రోజున మా ఊర్లో ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్ జరిగిందండి. ఆ రోజు నాకు సెకండ్ ప్రైజ్ వచ్చింది. ఏకపాత్ర అభినయం చేశాను. అక్కడ వీడియో క్లారిటీ లేనందున ఎవరు సరిగ్గా కూడా తీయలేదు. ఎవరు విజిలో వాళ్ళు ఉన్నారు. ఆ రోజు వంటల పోటీలు అన్నీ జరిగాయి. అందుకని ఆ రోజు నేనేం చెప్పాలనుకున్నానో మళ్ళీ ఇంటికి వచ్చి నేను డైలాగ్స్ చెప్పానన్నమాట. అది మీకు ఈరోజు చూపించబోతున్నాను ఫ్రెండ్స్. నాకైతే సెకండ్ ప్రైజ్ వచ్చింది. ఈ పిక్ చూడండి. నేనేం చెప్పానో కూడా నా వీడియో క్లిప్లో వినండి. నా పేరు శ్రీలక్ష్మి. నేను ఈరోజు సంక్రాంతి సందర్భంగా సత్యభామ ఏకపాత్ర అభినయం చేయబోతున్నాను. ఈరోజు నేను ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్లో పాల్గొనబోతున్నాను. అందులో సత్యభామ ఏకపాత్ర అభినయం చేయబోతున్నాను. ఏమిటే చెల్లి, పరుగు పరుగున వచ్చుచున్నావు? సంగతులన్నీ మూటగట్టుకుని వస్తున్నావా? అవునా? నారద మునీంద్రుల వారు మన కోటకి వేంచేసి ఉన్నారా? అవునా, మంచిదే కదా. మునివరిలా ఆశీర్వదనాలు మేము మా స్వామి పొందుదము. ఏమిటే నువ్వు చెప్పేదేంటి? నువ్వు సరిగా వినియుంటివా? నా స్వామి నన్ను కాదని పారిజాత పుష్పం అనే అద్భుతమైన పుష్పాన్ని నా సవతి అయిన రుక్మిణీదేవికి ఇచ్చినారా? నారద మునీంద్ర వారు ఇంద్రుడి దగ్గర నుంచి పారిజాత పువ్వుని తెచ్చినారా? అది ఒక అపురూపమైన పుష్పమా? మరి అంతటి అపురూపమైన పుష్పాన్ని శ్రీకృష్ణుల వారి అష్టసకులలో ఇష్టసకురాలినైనా నన్ను కాదని నా చవతి రుక్మిణీదేవికి చూడేంటి? ఎంతటి సాహసము, ఎంతటి సాహసము! ఈ అవమానము నేను తాళలేకున్నాను. ఈ అవమానం తాళలేకున్నాను. నా ప్రాణాలు విడిచెదను. నా స్వామి మదిలో నేను కాక మరొకళ్ళు ఉన్నారంటే ఆ బాధ నేను తట్టుకోలేను. నేను ప్రాణాలు విడిచిన తర్వాత నా చవతులందరూ పండుగ చేసుకునేదరేమో. నా స్వామి ఇదే కోరుకున్నారా? నన్ను కాదని ఆ అపురూపమైన పారిజాత పుష్పమును రుక్మిణీదేవికి ఇచ్చుటేంటి? ఇంతటి కన్నా అవమానం నాకు ఇంకోటి ఉన్నదా? రమ్ము రానివ్వు. ఆ నారద మునీంద్రుల వారు వచ్చినాక తనతోనే మాట్లాడదను. వచ్చుచున్నారా? రానిమ్ము అడిగేదను. ఇంతటి పరాక్రమవంతురాలనైనా నన్ను కాదని వేరొకరికి ఇచ్చుట? రండి మునీంద్రుల వారు. నన్ను కాదని పారిజాత పుష్పాన్ని నా చవతి అయిన రుక్మిణీదేవికి ఇచ్చినారా? ఎంతటి పరాక్రమవంతురాలిని, సమంతకమణి వారసురాలను, సత్యజిత్తుల వారి ముద్దుల కుమార్తెను, శ్రీకృష్ణుల వారి ముద్దుల భార్యను నన్ను కాదని వేరొకరికి ఇచ్చుటనా? ఈ అవమానం నేను తాళలేకుండా ఉన్నాను స్వామి. ఈ మధ్య రుక్మిణీదేవి ఏమి మాయ చేయుచున్నదో గాని నా నాదుణ్ణి కుమ్మున కట్టుకునుచున్నది. నాకు కాకుండా చేయుచున్నది. ఏమన్నా ఒక మంచి సలహా సెలవివ్వండి స్వామి. నా నాదుడు నాకు మాత్రమే సొంతం కావాలి. అష్టసకులలో నేనే ఎప్పటికీ ఇష్టసకురాలినవ్వాలి. ఎలాంటి వ్రతాలనైనా చేసేదను. ఆ పారిజాత పుష్పము కాదు కదా, ఆ వృక్షమే నా తోటలోనందు నిలవాలి. సమంతకమణి వల్ల వచ్చిన అపురూప సంపదనంతా కూడాను మొత్తం కూడా మీకు ధారపోసేదను స్వామి. ఏమిటి, అలాంటి వ్రతాలు కూడా ఉంటాయే నారద మునీంద్రవర్య? ఇటువంటి వ్రతాలైనా సరేను, ఎంతటి ధనాన్నైనా వెచ్చించదును. నా స్వామి నాకు సొంతం అవుతాడంటే, అష్టసఖులలో నేనే ఇష్టసఖినవుతాను అంటే, ఎంతటి ధనాన్నైనా సరే, ఎంతటి సంపదనైనా సరే నేను వెచ్చించడానికి సిద్ధంగా ఉన్నాను. వెంటనే ఏర్పాట్లు చేయండి నారద మునీంద్రవర్య. నాకు సంతోషముగా ఉన్నది. నారద మునీంద్రుల వారు నాకు చెప్పారు కదా, స్వామిని నేను సొంతం చేసుకోవడానికి, స్వామి మదిలో మొదటి స్థానం నేను సంపాదించడానికి వ్రత విధానము చెప్తున్నారు కదా. ఆ వ్రత విధానమును తప్పక పాటించి నా స్వామిని నేను మాత్రమే ఐక్యం చేసుకున్నాను. నా స్వామిని నేను మాత్రమే ఇష్టసఖిగా ఉందును. వ్రత విధానమున సత్యాపతి నిరఘలడలయానతి. వ్రత విధానమున సత్యాపతి మిరఘలడలానతి. వ్రత విధానమున సత్యాపతి మిరఘలడలానతి. నా ఏకపాత్ర అభినయం కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.
అలాగే నా ఛానల్ని ఇప్పుడు దాకా సబ్స్క్రైబ్ చేయకుండా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మరిన్ని మంచి మంచి వీడియోస్తో మళ్ళీ మీ ముందుంటుంది మీ శ్రీలక్ష్మి ఆత్మకూరి. బాయ్ బాయ్.